హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ప్రైమ్ మినిస్టర్ ముఖ్య కర్తవ్యాలు ఏంటో తెలుసుకుందాం. ఇతను మన భారతదేశాన్ని ముందుకు వెళ్ళటానికి ఎలాంటి నియమాలు తీసుకుంటారు, వీరు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారు, వీరిని ఎవరు నియమిస్తారు, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. నా తరపున మనకు అర్థమయ్యే భాషలో మన భాష ఛానల్లో చెప్పే ప్రయత్నం. మన దేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యాంగ పదవి ఎవరిదని అడిగితే జవాబు ఒకటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దేశ పరిపాలనలో ప్రధాన నిర్ణయాధికారులు. ఇప్పుడు మనం ఆయన రాజ్యాంగ ఆర్టికల్స్, అధికారాలు, బాధ్యతలు, ప్రాముఖ్యత అన్నీ తెలుసుకుందాం. మొదటగా ఆర్టికల్స్ రిలేటెడ్ టు పిఎం గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా ఉండేవి 74, 75, 78. ఇవి పిఎం గురించి తెలిపేవి. ఆర్టికల్ 74 గురించి మాట్లాడుకుంటే ప్రెసిడెంట్ స్వతంత్రంగా ఇండివిజువల్గా కాకుండా పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహాలతో పనిచేయాలి. ఆర్టికల్ 75 ప్రకారం ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ మొత్తం ప్రెసిడెంట్ పైనే ఉంటుంది. బట్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ ఇస్తేనే అది కూడా. అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్ గురించి మాట్లాడుకుంటే ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ నియమిస్తాడు, కానీ సాధారణంగా లోక్సభలో మెజార్టీ ఉన్న పార్టీ నాయకుడే అవుతాడు. ఆయన పదవి కాలం వచ్చేసి లోక్సభ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అంటే మెజార్టీ కోల్పోతే వెంటనే రిజైన్ చేయాలి. ఇప్పటి వరకు ఇలా రిజైన్ చేయడం ఒకే ఒకసారి జరిగింది. అది చరణ్ సింగ్ 28 జూలై 1979లో కాంగ్రెస్ సపోర్ట్తో పీఎం అయ్యాడు. కానీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ సపోర్ట్ విత్డ్రా చేసుకోవడంతో చరణ్ సింగ్ మెజారిటీని ప్రూవ్ చేయలేకపోయాడు. ఇది ఎలక్షన్స్కి దారి తీసింది. జనవరి 1980లో అందులో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగింది. పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, ఫారెన్ పాలసీ అండ్ డిఫెన్సెస్, అదర్ ఇంపార్టెంట్ రోల్స్ ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్కి ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ వచ్చేసి మినిస్టర్స్గా ఎవరిని నియమించాలి, మంత్రివర్గ శాఖలు ఎవరి వద్ద ఉండాలి అన్నది ఆయనే నిర్ణయిస్తారు. అండ్ పిఎం వచ్చేసి అన్ని అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్కి నాయకుడుగా ఉంటాడు. లెజిస్లేటివ్ పవర్స్ గురించి మాట్లాడుకుంటే పార్లమెంట్లో ప్రధాన చర్చలు, పాలసీలు ఆయనే నడిపిస్తారు. ముఖ్యమైన బిల్లులు, ముఖ్యమైన బడ్జెట్ ప్రభుత్వ తరపున ఆయనే ప్రవేశపెడతాడు. పిఎం లోక్సభలో మెజారిటీ కలిగిన వ్యక్తి, కాబట్టి బిల్లు ఆమోదింపబడడం సులభం. ఫారెన్ పాలసీ అండ్ డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫారెన్ కంట్రీస్తో సంబంధాలు, ఒప్పందాలు, అంతర్జాతీయ సమావేశాల్లో భారత ప్రాతినిధ్యం ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలోనే జరుగుతాయి. రక్షణ కలిగించడంలో, యుద్ధశాంతి విషయాల్లో క్యాబినెట్ చివరి నిర్ణయం తీసుకుంటుంది, కానీ దీనికి నాయకుడుగా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఇక్కడి వరకు చూసారంటే మా వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయి ఉంటుంది. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు విషయానికి వస్తే అదర్ ఇంపార్టెంట్ రోల్స్ వచ్చేసి క్యాబినెట్ సమావేశాలను ఆయనే పిలుస్తారు మరియు అధ్యక్షత వహిస్తారు. మంత్రివర్గాల్లో తగాదాలు వస్తే పరిష్కారం కూడా ఆయనే చేస్తారు. ఒక మంత్రి పని చేయకపోతే ఆయనను తొలగించే అధికారం కూడా ప్రధానమంత్రికే ఉంది. భారత పాలనలో పిఎంఏ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉంటాడు అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి జస్ట్ కాన్స్టిట్యూషనల్ హెడ్ మాత్రమే. పిఎం లేకుండా మంత్రివర్గం లేదు, ప్రభుత్వం లేదు. కాబట్టి పిఎంని చాలాసార్లు కీస్టోన్ ఆఫ్ ద క్యాబినెట్ లేదా రియల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇండియా అని అంటారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి కొన్నిటికి చైర్మన్గా ఉంటారు. అవేవో కొన్ని తెలుసుకుందాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, నీతి ఆయోగ్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీస్, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, ఇలా పిఎం కొన్నిటికి చైర్మన్గా ఉంటారు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్.